సో వాసు గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అలాగే 99 వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. నిన్న ఘటనకు పూర్వాపరాలకు వెళ్ళడానికి ముందు ఆ, మీకు ఇందాక జీవో అడిగారు, ఒకసారి చూపిస్తాను చూడండి. ఫుల్ ఫ్రేమ్ పెడితే మీకు రెడ్ చిల్లీ అని కనిపిస్తుంది. రెడ్ చిల్లీ 7,000 in 2020 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గివెన్ బై ద జీవో నంబర్. రెడ్ చిల్లీ 7,000, టర్మరిక్ 6350 కనిపిస్తుందో లేదో ఒకసారి చూడండి. దెన్ ఆనియన్ 770 రూపీస్. ఇక మిగతా చిన్న చిన్నవి కొర్రలు సజ్జలు ఇవన్నీ 2,500 మద్దతు ధర. ఇప్పుడు ఈ ఇష్యూ జోలికి వెళ్తాం లోపలికి, కొంచెం క్లియర్ గా ఎలాబొరేట్ గా మాట్లాడుకుంటే, ప్రతి సంవత్సరం ప్రతి పంట డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ఏ పంట అయినా, ఏ వస్తువు అయినా సరే. ముఖ్యంగా మనకు సంబంధించిన వరకు వ్యవసాయ ఉత్పత్తులు అనేటివి డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. మనం ప్రతి సంవత్సరం రైతులకు సంబంధించినది ఆనియన్ కావచ్చు, అలాగే టమోటా సింపుల్ ఉదాహరణ తీసుకుంటే, ఒక్క సీజన్ లో వచ్చేస్తే 100-120 రూపాయలు కూడా పెట్టి నేను కేజీ కొన్నాను టమోటాలు. కానీ ఈ రోజు చూస్తే 15 రూపాయలకు, లేదా రైతులకు మద్దతు ధర లేకోకుండా నేల మీద పారబోయడం. ఒక సీజన్ లోనేమో బాగా పంట వస్తుంది, ఇప్పుడు డిమాండ్ ఉందని రైతులు విపరీతంగా వేసేస్తారు. వేసేసినప్పుడు ఏమవుతుందంటే, ఎక్కువ మంది పంట పండించడం వల్ల ఏమవుతుంది, ధర పడిపోతుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఏం జరిగిందంటే, సేమ్ అప్లికబుల్ టు మిర్చి ప్రతి సంవత్సరం జరిగేదే. గుంటూరు మిర్చి యార్డుకి సంబంధించినది ప్రతి సంవత్సరము 1 కోటికి పైగా బస్తాలు మన రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతాయి, 1 కోటికి పైగా. సో అవి ఏం జరిగాయంటే, ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం లాగే ఎక్స్పోర్ట్ జరగాల్సినది ఏం జరిగిందంటే, ఇతర దేశాల్లో కూడా ఇదే సమయానికి వాళ్ళు ఆ పంట చేతికి వచ్చింది. వాళ్ళకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేసే దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ దేశాలకు పంట చేతికి వచ్చింది. సో ఏమవుతుంది, మనం సప్లై చేయాల్సిన వాళ్ళు ఏమన్నారు, నో చెప్పారు. అకస్మాత్తుగా రేటు పడిపోవడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా మనం 14,000 నుంచి ఇంకా కావాలంటే ఇస్తామని గవర్నమెంట్ తరఫున చెప్పడం జరిగింది. సో డిమాండ్ అండ్ సప్లై ఒక పక్కన ఈక్వల్ గా లేకపోయినప్పటికీ, సప్లై అనేది ఎక్కువగా ఉంది, డిమాండ్ అనేది తగ్గిపోవడంతో ఆటోమేటిక్ గా మద్దతు ధర అనేది తగ్గుతుంది. ఇది అన్ని పంటలకు సంబంధించినది, జరిగేది, ఎవ్రీ ఇయర్ జరిగేది, నాట్ ఓన్లీ దిస్ ఇయర్. ప్రతి సంవత్సరం గుంటూరు మిర్చి యార్డులో ఫ్లక్చుయేషన్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే ఇందాక చెప్పినట్టు ఎలక్షన్ కోడ్ ఉందని ఫీజు రియంబర్స్మెంట్ మేము పోరాటం చేయట్లేదని ఈ నెల 4వ తారీఖున పెట్టుకున్నది, వచ్చే నెల తర్వాత చేస్తామని చెప్పిన ఆయన వైసీపీ అధినేత ఈ రోజు ఎందుకు సడన్ గా రోడ్డు మీదకి వచ్చాడనేది ప్రశ్నార్థకం. అయితే లా అబైడెడ్ సిటిజన్ గా ఉండాల్సిన వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఎందుకు ఇలాంటి ఆలోచనతో ముందుకు వచ్చి, అక్కడ ఇందాక మీరు కోట్ చేసినట్టు భద్రత లేదనే అంశం, ఆయనకు నిత్యము ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన సెక్యూరిటీని పర్యవేక్షించడానికి ఇంటెలిజెన్స్ టీం ఎప్పుడూ ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా తప్పకుండా ఉంటుంది. ఆయనకు నిత్యం టైర్లు ఉన్న వెహికల్స్ ఇచ్చి పంపించారట. కొంచెం అంటే ఒక్క నిమిషం అండి, జగన్మోహన్ రెడ్డి మీద మీకుండే వ్యక్తిగత కోపాలు విడిగా తీర్చుకోవచ్చు, బట్ మాజీ సీఎంకి ప్రోటోకాల్ ఉంటుంది. ఆ